వెల్కమ్ టు A9 టీవీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రెండవ విడత అన్నదాన సుఖీభవ. విశాఖ కొమ్మాదిలోని సాయిరాం కాలనీలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే గంటా. అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ రెండో విడత చెక్కులు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే పంచకర్ల. రాష్ట్రంలో ఉన్నది ప్రజాప్రభుత్వమా తాలిబాన్ ప్రభుత్వమా అంటూ నిలదీసిన బొత్స. ఇటీవల విశాఖపట్నంలో నిర్వహించిన భాగస్వామ్య సదస్సుపై వైఎస్ షర్మిల ఘాటు విమర్శలు. మోటార్ బైకులు దొంగలను అరెస్ట్ చేసిన పాలకొండ పోలీసులు. అక్రమ కేసులు బనాయించడం రాజ్యాంగ ధర్మమా అంటూ నిలదీసిన వైకాపా నాయకులు. రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రెండవ విడత అన్నదాన సుఖీభవ పీఎం కిసాన్ పథకాన్ని అమలు చేస్తుందని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తెలిపారు. బుధవారం భీమిలి మండలం తాటితూరులో జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి అన్నదాత కార్యక్రమం చేపట్టారు. డబ్బు జమ చేయనున్నాము. ఈ కార్యక్రమం ద్వారా బోత్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 2,000తో పాటు మన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే 5,000 కూడా కలిపి 7,000 రూపాయలు మీ ఖాతాకి జమ చేయడం జరుగుతుంది. దీన్ని రైతులందరూ కూడా చక్కగా వాడుకోవాలని సందర్భంగా కోరుతున్నాను. మన తాటితూరు గ్రామంలో ఈ వరి కొనుగోలు కేంద్రం కూడా ఈరోజు ప్రారంభం చేయబోతున్నాము. జిల్లా వ్యాప్తంగా చూస్తే దాదాపు 29 RSKలు రైతు సేవా కేంద్రాలు ఉన్నాయి. వీటిని ద్వారా మనము దాదాపు 13,584 మెట్రిక్ టన్ మనము వరి పండించబోతున్నాము ఈ సీజన్ లో. అవన్నీ కూడా మధ్యలో దళారులకి మీరు అమ్మకుండా మీకు కావాల్సిన గిట్టుబాట్ల ధర వచ్చే విధంగా గౌరవ ముఖ్యమంత్రి వారు ఆదేశాలు ఇచ్చారు. ఆ ఆదేశాల మేరకు ఈ రోజు మనము గౌరవ శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు గారు చేతుల మీదుగా ఈ కొనుగోలు కేంద్రం కూడా మీకు అందుబాటులో తీసుకువస్తున్నాము, ఓపెన్ చేయబోతున్నాము. రైతులందరూ కూడా పండించే ధాన్యాన్ని ఇక్కడ కొనుగోలు కేంద్రం ద్వారా మీరు అమ్మవచ్చని చెప్తున్నాను. అదేవిధంగా మీకు కొనుగోలు కేంద్రంలో ఇచ్చిన వెంటనే 24 నుంచి 72 గంటల లోపలనే మీ ఖాతాలో డబ్బు జమ చేసే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకునింది. గతంలో ఒక్క రోజు లోపల కూడా పడిన సందర్భాలు మనం చూసాము. ఎప్పుడు లేని విధంగా ఈ ప్రభుత్వం ముందుగా మీకు డబ్బు జమ చేసే విధంగా చర్యలు చేపడుతున్నది. ఈ ఒక్క అన్నదాత సుఖీభవ కార్యక్రమమే కాకుండా ఎన్నో నూతన కార్యక్రమాలు మన ప్రభుత్వం తీసుకువచ్చింది. బిందు సేద్యంలో దాదాపు 90% సబ్సిడీతో డ్రిప్ ఇరిగేషన్ మీకు అందుబాటులో తీసుకువచ్చింది. ఉద్యాన పంటకి పెద్ద ఎత్తున ఉపయోగంగా ఉంటుంది. ఇంతే కాకుండా విత్తనాలు కూడా మనము సబ్సిడీలో పంపిణీ చేయడం జరిగింది. దాదాపు 87 మెట్రిక్ టన్ మన ఈ కేవలం ఒక భీమిలి నియోజకవర్గం తీసుకుంటే మాత్రం 87 క్వింటాల్ విత్తనాలు మనం పంపిణీ చేయడం జరిగింది. సో ఈ విధంగా ఎన్నో చక్కటి కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నది. మన గౌరవ ముఖ్యమంత్రి వారిలో బటన్ నొక్కగానే ప్రధానమంత్రి వారిలో ఒక ఆశీస్సులతో ఈ 10 కోట్ల రూపాయలు మీ ఖాతాకు మధ్యలో ఎవరు లేకుండా, ఏ దళారు లేకుండా డైరెక్ట్ గా మీ ఖాతాకు పడే విధంగా ఒక చర్యలు చేపట్టడం జరిగింది. ఇలాంటి చక్కటి కార్యక్రమాలు రాబోయే రోజుల్లో కూడా కొనసాగుతుందని తెలుపుతూ దీనికి పూర్తి స్థాయిలో వ్యవసాయ శాఖ, ఉద్యాన శాఖ అందుబాటులో ఉండి పొలంబడి కార్యక్రమాల ద్వారా కొత్త విధానాలు మీకు నేర్పిస్తూ ఆదర్శ రైతుల్ని మీకు ముందు పెట్టి వాళ్ళు పొందే బెనిఫిట్స్ మిగతా అందరు రైతులకు వచ్చే విధంగా విశాఖ కొమ్మిదిలోని సాయిరాం కాలనీలో కార్పొరేట్ హేమలత ఆధ్వర్యంలో కాల్వలు, ప్రజా ఆరోగ్య కార్యక్రమాలు అభివృద్ధికి శంకుస్థాపన కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు 5వ వార్డులో ఒక పండుగ వాతావరణం నెలకొంది. ఎందుకంటే గతంలో ఎప్పుడూ లేని విధంగా
ఈ ఒక్కరోజే దాదాపు 12 కోట్ల రూపాయల పనులకి మనం శంకుస్థాపన చేస్తున్నాం. అంటే అందులో 6 కోట్ల రూపాయల పబ్లిక్ హెల్త్, అలాగే మరో 6 కోట్ల రూపాయలు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సంబంధించి మొత్తం దాదాపు 22 రకాల పనులు 12 కోట్ల రూపాయలకు పైగా ఈ రోజు మనం ఇక్కడ శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. మొత్తం మొన్నే చూస్తే ఒక 3 రోజుల క్రితం 1,50,00,000తోటి సింహాచలంలో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేసుకున్నాం. అలాగే ఈ నెలలోనే 7వ వార్డులో 7.3 కోట్లతోటి, 4వ వార్డులో 3 కోట్లతోటి, అలాగే మొన్ననే చంద్రంపాలెం ఫుట్ఓవర్ బ్రిడ్జి 3.23 కోట్లతోటి, అలాగే కుమ్మరపాలెం ఎస్సీ బాయ్స్ హాస్టల్ 5 కోట్లతోటి. అంటే ఇవన్నీ కూడా ఎందుకు చెప్తా ఉన్నానంటే ఈ ఒక్క నెలలోనే దాదాపు ఒక్క ఈ 5, 6, 7 వార్డుల్లోనే దాదాపు 25 కోట్ల రూపాయలకు పైగా అభివృద్ధి కార్యక్రమాలకు మనం. అంటే మళ్ళీ మనకి పాత పూర్వ వైభవం గుర్తొస్తా ఉంది. 2014-19లో ఏదైతే ఆ రోజు 4,700 కోట్ల రూపాయలతోటి అభివృద్ధి అంటే ఏంటో అందరికి తెలిసే విధంగా ప్రతి ప్రాంతంలో కూడా అటు గ్రామాల్లో కానీ ఇటు వార్డుల్లో కానీ ఆ రోడ్లు కానీ డ్రైన్లు కానీ లేకపోతే కమ్యూనిటీ హాల్స్ కానీ పార్కులు కానీ స్కూల్ బిల్డింగ్స్ కానీ ఇట్లా ఎక్కడ ఏది అవసరం వస్తే అవన్నీ కూడా మనం కార్యక్రమాలు చేసుకుని అభివృద్ధి అంటే ఏంటో అందరికి తెలిసే విధంగా ఆ రోజు మనం చేసుకున్నాం. మళ్ళీ అదే స్ఫూర్తితోటి మరి ఈ సంవత్సరం కూడా ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు ఇప్పటికే 150 కోట్ల రూపాయల పైగా వార్డుల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాం. అలాగే మండలాల్లో కూడా ఎన్నో ఏళ్లుగా పెండింగ్ ఉన్న అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేసుకుంటా ఉన్నాం. నిన్ననే మనకి అనంత పద్మనాభ స్వామి యొక్క దీపోత్సవం అయింది. దాదాపు 2.5 లక్షల మంది భక్తులు దీపోత్సవానికి వచ్చారు. గతంలో దీపోత్సవంకి వస్తే అంతా అక్కడ గందరగోళంగా జరిగేది. అటువంటిది నిన్న ఎంత ప్రశాంతంగా సజావుగా సాగిందంటే సాయంత్రం మనం స్టార్ట్ అయిన దగ్గర నుంచి దీపోత్సవం పూర్తి చేసుకుని 9 గంటలకల్లా భక్తులు ఎక్కడ ఎలాంటి అసౌకర్యం లేకుండా ప్రశాంతంగా దేవుడిని దర్శనం చేసుకుని వాళ్ళందరూ కూడా తిరిగి మళ్ళీ కూడా ప్రయాణం కావడం జరిగింది. అంటే దానికి ప్రధాన కారణం ఏంటంటే ఎన్నో ఏళ్లుగా పెండింగ్ గా ఉన్న తిరుపతి ఘాట్ రోడ్ ఎలాగో పద్మనాభ స్వామికి కూడా ఒక ఘాట్ రోడ్ మనం నిర్మించుకున్నాం. 2014-19 ఆ సమయంలో మనం ఘాట్ రోడ్ స్టార్ట్ చేసి దాదాపు 75% పనులు పూర్తి చేశాం. కానీ దురదృష్టం ఏంటంటే ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఆ 5 ఏళ్లలో మిగిలిపోయిన ఆ 25% పనులు కూడా కంప్లీట్ చేయకపోతే మళ్లీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 16 నెలల్లో దాన్ని కంప్లీట్ చేశాం. అందుకే అన్ని లక్షల మంది భక్తులు వచ్చినా కూడా ఎక్కడా ఎటువంటి అసౌకర్యం లేకుండా కొండపైకి మొత్తం కూడా రోడ్డు బ్రహ్మాండంగా ఉంటే దాదాపు 1.5 లక్షల మంది ఆ ఘాట్ రోడ్ మొత్తం కూడా చివరి దాకా భక్తులుండి ఎక్కడ రద్దీ లేకుండా తొక్కిసలాట్ లేకుండా ప్రశాంతంగా ఆ దీపోత్సవం చేసుకోవడం జరిగింది. అంటే ఎందుకు చెప్తా ఉన్నానంటే ఈ ప్రభుత్వంలో కొన్ని ప్రయారిటీస్ ఉన్నాయి. ఎక్కడ ఏ కార్యక్రమం చేయాలనేది ప్రభుత్వానికి ఒక స్పష్టమైన ఆలోచన ఉంది. ఆ పద్మనాభ స్వామి ఘాట్ రోడ్ రాష్ట్రంలో వ్యవస్థలు పుట్టిన తర్వాతే చంద్రబాబు పుట్టారు తప్ప ఆయన వ్యవస్థలను పుట్టించలేదని బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వానికి వ్యవస్థలన్నా చట్టాలన్నా గౌరవం లేదని, రాష్ట్రంలో ఉన్నది ప్రజాప్రభుత్వమా తాలిబాన్ ప్రభుత్వమా అని నిలదీశారు. ఆయన తీసుకుపోయి ఉదయం ఇంటికి వెళ్ళి పోలీసు వెళ్ళి ఆయన్ని అనంతపురం జిల్లా తీసుకెళ్ళి గుంతకల్లు తీసుకెళ్ళి అక్కడ రాత్రి వరకు ఉంచి వివిధ రకాలైన ప్రశ్నలు వేసి రాత్రి అరెస్టు చూపెట్టడం, తదుపరి న్యాయమూర్తి గారు వచ్చి ఓ 2 చీవాట్లు పెట్టిన తర్వాత వారిని విడిచిపెట్టిన సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తున్నాను. మీ పత్రికాముఖంగా అడుగుతున్నాను, ఈ ప్రభుత్వాన్ని, పోలీసు వ్యవస్థను కూడా అడుగుతున్నాను. ఆయన ఏం మాట్లాడాడు? ఏదైతే గత 10 రోజులుగా రాష్ట్రంలో వచ్చి చర్చ ఏదైతే జరుగుతుందో తిరుపతి దేవస్థానం సంబంధించిన అంశాల్లో పరకామణ అంశంలో ఏదైతే జరుగుతుందో
దానికి సంబంధించిన వ్యక్తి వచ్చి మొన్న వచ్చి చనిపోవడం, రైల్వే పట్టాల మీద శవం ఉండడం, దాన్ని వచ్చి అధికార పార్టీ హత్యని కాదు, అది చనిపోయింది ఆత్మహత్యని ప్రతిపక్ష పార్టీగా మా తాలూకా ఉద్దేశాన్ని, మా భావాన్ని మా అధికార ప్రతినిధి వచ్చి మా స్పోక్స్మన్ చెప్తే ఆయన వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్తారా? ఇదే ప్రజాస్వామ్యం. నేను మళ్ళీ చెప్తున్నాను ఇప్పుడు, ఎస్, అతని మీద మీరు ఒత్తిడి తీసుకొచ్చుంటారు, లేని మాటలతో చెప్పించిన ప్రయత్నం చేస్తుంటారు, అందుకే ఆ ఒత్తిడి తట్టుకోలేక ఆయన ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చు. లేదు అది హత్య అయితే నిరూపించండి, చేసి హత్య చేసి మళ్ళీ చర్య తీసుకుని ఎవరుతున్నాడు మిమ్మల్ని? అయితే ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చి చేసిందని మా అభిప్రాయం చెప్తే మీరు వచ్చి మమ్మల్ని అరెస్ట్ చేస్తారు. చేయండి అతను అరెస్టు. ఎస్, నేను చెప్తున్నాను, ప్రభుత్వంలో ఉన్న పెద్దలు, పోలీసు వ్యవస్థ అతని మీద ఒత్తిడి తీసుకోవడం వల్ల ఒత్తిడి తట్టుకోలేక చనిపోయి ఉండొచ్చేటో బహుశా, జరుగుండొచ్చేటో బహుశా, అది నా అభిప్రాయం. ఏంటి, ఎక్కడికి వెళ్ళిపోతుంది వ్యవస్థ? ఏమవుతుంది అంటే మీరు చెప్పినట్టుగా, మేము చెప్పినట్టుగా ఈ ప్రజాస్వామ్యంలో ఒకసారి ఎన్నికైతే ఈ రాష్ట్రంలో ఉన్న వైఎస్ఆర్సీ పార్టీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఎక్కడ ఏ తప్పు జరిగినా, ఎక్కడ ఏం జరిగినా దాని మీద మా అభిప్రాయాన్ని నిస్సంకోచంగా, నిర్మోహమాటంగా మా అభిప్రాయాన్ని మేము వెల్లడిస్తాం. ప్రభుత్వాలు పరిపాలిస్తున్న ప్రభుత్వాలు వాస్తవాలను వచ్చి ప్రజలు చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు ఉంది. అంతేగాని చట్టాన్ని సబ్బవరం మండలం గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ప్రాంగణంలో అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ 2వ విడత చెక్కులు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు రైతన్నలకు అండగా నిలబడే పనిలో కూటమి ప్రభుత్వం ముందుంటుందని అన్నారు. ఈరోజు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో అన్నదాత సుఖీభావ 2వ విడత చెక్కుల పంపిణీ కార్యక్రమం ప్రారంభించుకోవడం జరిగింది. ఇది ఒక మంచి సంతృప్తినిచ్చే కార్యక్రమం, పేదవాడికి సాయం జరిగే కార్యక్రమం. ఎలక్షన్లో మేము చేసిన వాగ్దానం ఒక్కొక్కటి అమలు జరుగుతూ ఉంటే మాకు తృప్తి, ఒక ఆనందం. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఏదైతే మాట ఇచ్చారో, రైతుకు పెట్టుబడి నిధి కింద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 20,000 సాయం చేస్తామని చెప్పి మొన్న మొదటి విడత 2,000 కేంద్రం, 5,000 రాష్ట్రం. ఇప్పుడు 2వ విడత ఈరోజు 2,000 కేంద్రం, 5,000 రాష్ట్రం. 3వ విడత కూడా ఇంకా 6,000 బ్యాలెన్స్ ఉంది. అదే రేషన్లు 2, 4, మొత్తం దీంట్లో 6,000 కేంద్రం, 14,000 రాష్ట్రం ఇస్తా ఉంది. ప్రతి రైతు కూడా ఆనందపడుతున్న నేపథ్యం. ఇది చిన్న విషయం కాదు. ఎక్కడన్నా పొరపాట్లు జరిగినా మళ్లీ ఆ రైతుల్ని కూడా హెల్ప్ లైన్ ద్వారా లబ్దిదారులు గుర్తించి మళ్లీ అప్లై చేసుకుని ఇచ్చే విధానం అమలు చేస్తా ఉన్నాం. ఈ రోజైతే జిల్లాలో 2,42,000 మంది రైతులు 158 కోట్లు లబ్ది చేకూరే విధంగా కార్యక్రమం తీసుకోవడం జరిగింది. మరి ముఖ్యంగా మా నియోజకవర్గంలో పూర్తిగా వ్యవసాయ ప్రాంతం కాకపోయినప్పటికీ కూడా మా దగ్గర 12.5 కోట్లు 18,606 మంది రైతులకి ఈరోజు పంపిణీ జరగబోతా ఉంది. చాలా ఆనందంగా ఒక తృప్తినిచ్చే కార్యక్రమంగా మేమైతే భావిస్తా ఉన్నాం. గౌరవ ప్రధానమంత్రి గారికి, ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. మా రైతులను కూడా కోరుతా ఉన్నాం. మరి ఇదే కాకుండా రైతు వారి మేము ఏవైతే లబ్ది చేస్తా ఉన్నామో, తుఫాను నష్టం కానీ, విపత్తులు వచ్చినప్పుడు కానీ, ఏదన్నా వర్షాలు తక్కువ పడి పంట నష్టం జరిగినా కానీ, సబ్సిడీలు కానీ, ఎలా
అన్ని రకాలుగా కూడా రైతులకు మేము చేస్తున్న సాయాన్ని ఎక్కడన్నా ఎవరికి అందకపోయినా కూడా టైంకి ఎరువులు అందకపోయినా, విత్తనాలు అందకపోయినా, ఇతరాతర ఇబ్బందులు ఉన్నా కూడా మా సంబంధిత అధికారులు కానీ మమ్మల్ని కానీ ఇది అప్రోచ్ అయినట్లయితే తగిన రీతిని మేము స్పందిస్తామని కూడా మీకు మనవి చేస్తూ మీ అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తాం. అక్రమ కేసులు బనాయించడం రాజ్యాంగ ధర్మమా? నియోజకవర్గంలో బగ్గు అర్చన రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తూ అధికారిక కార్యక్రమాల్లో హడావిడి చేస్తున్నారని వైకాపా నాయకులు మండిపడ్డారు. ఈ మేరకు స్థానిక పార్టీ కార్యాలయంలో యువజన విభాగం బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, అందరికీ నమస్కారం. ఏదైతే నిన్నటి రోజున టీడీపీ పార్టీ ఆఫీస్ లో మరి ఈ ఆధారంతో మరి బొగ్గ అర్చన గారు ఆ స్టేజ్ మీద కూర్చొని మాట్లాడేదో మరి మాకైతే అర్థం కాలేదు. మరి ఆమె చూస్తే ఒక రాజ్యాంగేతర శక్తిగా ఆమె అభివర్ణించవచ్చు. ఎందుకంటే ఒక పదవి ఉండి ఆ కుర్చీలో కూర్చొని మాట్లాడితే ఒక అర్థం ఉంటుంది. మరి ఏ పదవి ఉండి ఆమె ఆ కుర్చీలో కూర్చొని మాట్లాడేదో మాకైతే అర్థం కావలేదు. మరి నేరుగా మా చంద్రబాబు మీద కానీ, అదే మా డాక్టర్ కృష్ణ చైతన్య గారి మీద కానీ, మా మాజీ డిప్యూటీ సీఎం అయినటువంటి ధర్మాన కృష్ణదాస్ గారి మీద కానీ నేరుగా ఆమె మరి సవాల్ చేసే విధంగా మాట్లాడారు. దాన్ని మేము మా యువజన విభాగం నుంచి పూర్తిగా ఖండిస్తున్నాం. ఎందుకు అంటే ఈ రకంగా మేము ఖండిస్తున్నాం, దానికోసం మేము ఎక్స్ప్లెనేషన్ చేస్తాం. మరి నిన్నటి రోజున 2019-24 మధ్యలో ఏవో కేసులు వచ్చేసాయి, కేసులు పెట్టేసాం. కేసులు దానికి వాళ్ళ నాన్నగారికి ఏదో మేము ఒక 7-8 కేసులో 10 కేసులో 20 కేసులో పెట్టామని ఆమె నన్ను గొంతు చింపుకుంటూ మరి వాస్తవ విషయాలు తెలియకుండా మీడియాకి చెప్పారు. మేము డైరెక్ట్ గా అడుగుతున్నాం, మీ నాన్నగారి మీద 2019 నుంచి 24 లోపు ఎన్ని కేసులు కట్టారో నేరుగా చర్చకి రండి. మీకు తెలుసో లేదో, మీ నాన్నగారి మీద కేసు కడితే మా ప్రీతం నాయకులైనటువంటి ధర్మాన కృష్ణదాస్ గారు పోలీసులు మందలించి ఆ కేసు విత్డ్రా చేయండి అని ఒక గొప్ప సంస్కారవంతమైన నిర్ణయం తీసుకున్నటువంటి నాయకుడు మా నాయకుడు. కాదంటే ఒకసారి చెక్ చేసుకోండి, మీ నాన్నగారి మీద ఎన్ని కేసులు ఉన్నాయనేది ఒకసారి మీరు చెక్ చేసుకుని సవాల్కి రండి, బహిరంగ చర్చకి రండి. ఇకపోతే మా ఆ ఆయంలో దోపిడీలు జరిగాయి, అన్యాయాలు జరిగాయి అన్నారు. నేడు ఈవేళ జరుగుతున్న ఇసుక మాఫియా దందా గాని, లెక్క దందా గాని నేరుగా ఎవరున్నారో ఈ నియోజకవర్గ ప్రజలకు తెలుసు. మేము చెప్పనవసరం లేదు. ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి 4 మండలాల్లో ఉన్నటువంటి ప్రజలకు తెలుసు. ఇసుక మాఫియా ఎవరు కనుసన్నలో నడుస్తుంది, మద్యం మాఫియా ఎవరు కనుసన్నలో నడుస్తుంది. వస్తారంటే బహిరంగంగా దీనికోసం మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాం, మాట్లాడతాం. మా మిగతా 4 మండల క్యాడర్తో కూర్చొని మీద మాట్లాడతాం. రండి, మీరు నిజంగా ఆ విషయం కోసం వస్తే కనుక ఇప్పుడు ప్రజెంట్ గడిచిన సంవత్సరాల కాలంలో ఏ రకంగా ఇసుక ఇక్కడి నుంచి తరలిపోతుంది, రోజుకి ఎన్ని తిప్పలు వెళ్తుంది అనేది మా దగ్గర ఒక పూర్తి సమాచారం ఉంది. మీరు వస్తానంటే బహిరంగంగా మేము అన్ని చూపిస్తాం వీడియోలతో సహా. అలాగే మద్యం మాఫియా మీద ఎంత దందాలు జరుగుతుంది. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పాలకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో మోటార్ సైకిల్ దొంగతనాలకు పాల్పడిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ రాంబాబు మాట్లాడారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పాలకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో మోటార్ సైకిల్ దొంగతనాలకు పాల్పడిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ రాంబాబు మాట్లాడుతూ, పాలకొండ ఎస్ఐ ప్రయోగమూర్తి సిబ్బంది పాలకొండ పట్టణంలోని యాలం జంక్షన్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా మోటార్ సైకిల్ను ఆపి దాని నెంబర్ను పరిశీలించగా ఆ వ్యక్తిని పట్టుకుని విచారించగా మొత్తం పాలకొండ పట్టణంలో 4 మోటార్ సైకిల్ను, జలుమూరు పోలీస్ స్టేషన్ పరిధిలో 1 మోటార్ సైకిల్ను దొంగతనం చేసినట్లు తెలిపారు. 5 బైకులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పాలకొండ వాండ్రకి వీధికి చెందిన ఓ ఇంట్లో పావు తక్కువ 3 తులాల బంగారం చోరీకి గురైంది. ఆ వృద్ధురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరా ఆధారంగా నిందితుడిని పట్టుకున్నారు. వాడి వద్ద నుండి ఆ బంగారాన్ని రికవరీ చేశారు. ఒక 5-6 జరిగినాయి. దాని మీద అందులో భాగంగా మనం క్రైమ్ టీం అనేది ఏర్పాటు చేసి ఎస్ఐ పాలకొండ ఆధ్వర్యంలో ఒక టీంని ఏర్పాటు చేసి ఎలాగైనా ట్రేస్ చేయాలని చెప్పిన ఉద్దేశంతో చేసాము. అయితే అందులో భాగంగానే మనము ఈరోజు మార్నింగ్ వెహికల్ చెకింగ్ చేస్తుండగా
ఏలం జంక్షన్ లో చేస్తుండగా మనకి తోట ప్రసాద్ అనే వ్యక్తి మనకి తారసపడి ఒక వెహికల్ తోటి ఉన్నాడు. అది అతను వెహికల్ చెకింగ్ లో భాగంగా అతను ఎంక్వైరీ చేస్తే రికార్డ్స్ అతని దగ్గర ఏం లేవు. అతను ఎంక్వైరీ చేయగా అతను ఈ దొంగతనం చేసిన వెహికల్ ఇది అని చెప్పి మనకి చెప్పడం జరిగింది. దాని మీద ఆయన ఆ వెహికల్ బేస్ చేసుకుని ఇంకేమేమి చేసామని చెప్పి మన అతను ఇంటరాగేట్ చేసి మీడియా సమక్షంలో తీసుకుని చేస్తే ఆయన ఒక 4 అంటే ఆ వెహికల్ తో పాటు మొత్తం 4 వెహికల్స్ మనకి దొంగతనం చేసినట్టు ఇక్కడ పాలకొండలో చేసి అవి వెలగవాడ దగ్గరలో ఒక వేరే చోట ఒక హైడింగ్ ప్లేస్ లో పెట్టి ఇవన్నీ కూడా ఒకసారి డిస్పోజ్ చేద్దామని చెప్పి వస్తున్నాను ఈరోజు అని చెప్పని మనకు మీకు దొరికిపోయారని చెప్పాడు. యాక్చువల్లీ ఈ తోట ప్రసాద్ అనే అతను ఒరిజినల్ గా నర్సన్పేట ఇతంది. వాళ్ళ ఫాదర్ వాళ్ళ ఉండేవారు, వాళ్ళ సిస్టర్ కి ఇక పాలకొండ ఇచ్చారు. అక్కడ పెద్ద సరైన ఇది లేకుండా ఉండడం వల్ల ఇక్కడికి రెగ్యులర్ గా ఇక్కడికి రావడము, ఇక్కడ ఉండే ఈ నైట్ టైమ్ వెహికల్స్ మోటార్ సైకిల్ నైట్ టైమ్ వెహికల్స్ తీసుకొని అక్కడికి మళ్ళీ నర్సన్పేట వెళ్ళిపోయి మనకు దొరకకుండా పోలీసులు తప్పించుకొని తిరుగుతున్నాడు. ఈ రోజు ఆయన ఈ వెహికల్స్ అన్ని కూడా ఎక్కడికైనా తీసుకెళ్లి డిస్పోజ్ చేద్దామని చెప్పి ఉద్దేశంతో తిరిగి వస్తుండగా మనకు దొరకడం జరిగింది. కాబట్టి దీనిలో అతన్ని మనం అరెస్ట్ చేసి అతని దగ్గర ఉన్నటువంటి మిగిలిన 3 వెహికల్స్ మనం సీజ్ చేయడం జరిగింది. అయితే దాంట్లో మన ఈ 3 వెహికల్స్, ఒకటి జలుమూరుకు సంబంధించిన వెహికల్ కూడా ఉంది. ఇది నర్సన్పేట వాస్తవుడు కాబట్టి అక్కడ కూడా దగ్గరలో ఒక వెహికల్ జలుమూరు లిమిట్స్ లో కూడా ఒక వెహికల్ దొంగతనం చేశాడు. ఈ 4 వెహికల్స్ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం ఇటీవల విశాఖపట్నంలో నిర్వహించిన భాగస్వామ్య సదస్సుపై వైఎస్ షర్మిల ఘాటు విమర్శలు గుప్పించారు. 613 ఎంఓయూలు మేము సైన్ చేశాం. 16,31,000 ఉద్యోగాలు ఇవ్వబోతున్నాం. 13,25,00,000 కోట్లు విలువ చేసే పెట్టుబడులు తీసుకొస్తున్నామని చంద్రబాబు గారు ఈ బాండ్ పేపర్ మీద ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సంతకం పెట్టి ఆయన చిత్తశుద్ధిని నిరూపించుకోగలరా? రాష్ట్రం 11 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో అటు చంద్రబాబు గారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా ముఖ్యమంత్రులుగా మోసం చేస్తూనే ఉన్నారు. ప్రత్యేక హోదా తెస్తామని మోసం చేయడం దగ్గర మొదలు పెడితే మన రాష్ట్రాన్ని లక్షల కోట్ల అప్పుల కుప్పల్లో ఇద్దరూ ముంచారు. పోలవరం 41 మీటర్లకే వాటర్ స్టోరేజ్ లెవెల్ను తగ్గిస్తే అదొక బ్యారేజ్గా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుగా మిగిలిపోతుంది అని తెలిసి కూడా అక్కడ మోసం మొదలు పెడితే విశాఖపట్నం స్టీల్ వరకు, విశాఖ స్టీల్ని అదానికి ఇవ్వడానికి ఎన్ని కుతంత్రాలు, దాన్ని ఎన్ని రకాలుగా నష్టాల పాలు చేయాలో, ఒకవేళ సెయిల్లో విలీనం చేసినా లేకపోతే క్యాప్టివ్ మైన్స్ ఇచ్చినా అది లాభాల బాట పడుతుంది. కాబట్టి క్రమేణా దాన్ని కూనీ చేయటానికి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మోసం చేయటానికి ఇద్దరూ పాల్పడ్డారు. ఇలా రాజధాని విషయం అయితేనేమి, లేక కడప స్టీల్ ఫ్యాక్టరీ పబ్లిక్ సెక్టర్ యూనిట్ సెయిల్ ద్వారా పబ్లిక్ సెక్టర్ యూనిట్గా ఒక స్టీల్ ఫ్యాక్టరీ నిర్మించాలి అన్నది మన విభజన హామీ అయితే, ఆ విషయంలో మోసం చేయడానికైనా ఏ విషయంలో అయినా ఇలా చంద్రబాబు గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు రాష్ట్ర ప్రజలని 11 సంవత్సరాలుగా మోసం చేస్తూనే ఉన్నారు. అందుకే చెప్తున్నాం సార్, మాకు నమ్మకం కుదరట్లేదు. మీరు సమ్మిట్ పెట్టారు, ఇన్ని వందల ఉద్యోగాలు అన్నారు, 100 ఉద్యోగాలు, లక్షల కోట్లు విలువ చేసే పెట్టుబడులు,